డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఐఐటి హైదరాబాద్కు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసినాము. మరి ఐఐటి హైదరాబాద్ వన్ ఆఫ్ ద ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూట్. ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి తిరుచి, మరి ఎన్ఐటి రూర్కెలా టైపు టాప్ వన్ ఇన్స్టిట్యూట్ ఇది. ఐఐటి బెంగళూరు కంటే కూడా ఐఐటి హైదరాబాద్ ఇక్కడ ఫీజెస్ కూడా కొద్దిగా ఎక్కువ ఎందుకు. మరి ఫీజెస్ అవన్నీ బేర్ చేసుకునే వాళ్ళకి నో ప్రాబ్లమ్, మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కానీ సీట్ రావడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫీజుకి కావాలని మీరు బ్యాంక్ లోన్ వస్తుంది, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ సీట్ రావాలంటే ఇక్కడ ఆల్రెడీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చినాయి. ఒకసారి చూద్దాం. మరి ఈ యొక్క డేట్స్ ఈ వీడియోలో ఏంటంటే మనము ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఒకసారి. ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ కేసు, మరి ఎలా ఉంటుంది ఇక్కడ ఐఐటి హైదరాబాద్లో యూజీఈ ఎగ్జామినేషన్. ఇది మోడ్ 1 ఎగ్జామినేషన్. మనము యూజీఈ 2026కి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చినాయి. మనకి ఇంకా జేఈ ద్వారా డైరెక్ట్ తీసుకుంటారమ్మా. జేఈ ద్వారా అయితే ఇంకా రాలేదు, మనకి జేఈ రిజల్ట్సే రాలేదు కాబట్టి నో ప్రాబ్లం, అది తర్వాత ఇస్తారు. ప్రస్తుతము స్పెషల్ ఛానల్ అడ్మిషన్ ఇచ్చారు. తర్వాత ఐఐటి హైదరాబాద్ యూజీఈ ప్రోగ్రామ్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. దాని డీటెయిల్స్, ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్, నెంబర్ 1 ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే అప్లికేషన్ పోర్టల్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. అప్లికేషన్ పోర్టల్ ఓపెన్స్ 11th February 2026. అప్లికేషన్ క్లోజెస్ 31st. మనకి టైం ఉంది ఆల్మోస్ట్ ఒక 20 days అంటే ఒక 50 days దాకా టైం ఇచ్చాడమ్మా, నో ప్రాబ్లం. కాకపోతే మీరు మీ క్యాలెండర్లో నోట్ డౌన్ చేసుకోండి. నేను ఐఐటి హైదరాబాద్ కూడా యూజీఈ 2026 కూడా ఓపెన్ మరి అప్లై చేయాలని ఒక క్యాలెండర్ పెట్టుకోండి అంతే. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఎంసెట్ అని, జేఈ అని, బిట్ శాట్ అని, అది ఇది వస్తూ ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి. ఒక క్యాలెండర్ ప్రతి ఒక్క ఆల్రెడీ మీరు గూగుల్ క్యాలెండర్లోకి ఓపెన్ చేసి గూగుల్ క్యాలెండర్లో నోట్ డౌన్ చేసుకోండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేట్ ఎప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, మర్చిపోకుండా ఉంటారు. ఇక్కడ మరి ప్రోగ్రామ్స్ ఏంటంటే మరి యూజీఈ 2026కి సంబంధించి ఈ ప్రోగ్రామ్స్ ఎట్లా, అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026కి సంబంధించి మీరు ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయంటే ఒకసారి ఈసీడీ ఉందాం. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ప్లస్ మాస్టర్ ఆఫ్ సైన్స్. ఇక్కడ ఏంటంటే ఈ యూజీఈలో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఇదే పెద్ద డ్రాబ్యాక్. అదేవిధంగా మీరు సపోజ్ జేఈ 2026 ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి, ఓన్లీ డైరెక్ట్ బీటెక్ చేరవచ్చు. అనవసరంగా ఇంకో 1 year స్టూడెంట్స్ అనవసరంగా చదవాల్సి వస్తుంది. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఐఐటి హైదరాబాద్ అనేది ఫేమస్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మనం తప్పదిక ఇవన్నీ ఇది ఎక్స్ట్రా బోనస్గా చదవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇష్టం ఉండా లేకపోయినా చదవాలి. యూజీఈ 2026 రాస్తే మీరు కంపల్సరీగా చదవాలి. ఇప్పుడు ఈసీఈ ప్లస్ ఇది టోటల్గా మనకు 5 years ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్. 5 years అంటే రీసెర్చ్ బీట్ ఇంజనీరింగ్ విత్ రీసెర్చ్ అనమాట. ఇక్కడ వీళ్ళ మోటో మెయిన్ సిఎస్సి కంప్యూటేషనల్ లాజిస్టిక్స్, సిఎస్సి కంప్యూటేషనల్ న్యాచురల్ సైన్స్, సిఎస్సి కంప్యూటేషనల్ ఎంఆర్ఐస్, సిఎస్సి అండ్ జియోస్పేషియల్ సైన్స్. ఇక రీసెర్చ్ సైడ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీరు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. దీనికి సంబంధించిన డేట్స్ ఎలిజిబుల్. ఎవరు ఎలిజిబుల్ అంటే ఆల్రెడీ 12th class విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బిట్వీన్ 23-26లో చేసి ఉండాలి. నేను 22లో నేను ఇంటర్మీడియట్ అయిపోయింది సార్, నేను ఎలిజిబుల్ అంటే మీరు అన్ని ఎలిజిబులే కాదు, గుర్తుపెట్టుకోండి. 23, 24, 25 అంటే 1, 2, 3, 4 సంవత్సరాల బ్యాక్ వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ. ఇక్కడ సబ్జెక్ట్ ప్రొఫెషన్స్. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూద్దాం ఒకసారి. ఎగ్జామ్ ప్యాటర్న్ యూజీఈలో అప్లికెంట్స్ ఇన్ ద మోడ్ నీడ్ టు అపియర్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ యూజీ కండక్ట్ విత్ ఐఐటి హైదరాబాద్. దిస్ ఎగ్జామ్ విల్ బీ ఫర్ 3 hours and 2 sections ఉంటాయి. సూపర్ ప్రొఫెషనలిటీ ఫర్ టెస్ట్ ఫర్ 60 minutes, రీసెర్చ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ 120 minutes. మొత్తము 122 hours, మొత్తం 3 hours ఉంటుంది ఆమె ఎగ్జామినేషను. సిబిటి బేస్డ్ మనకి 3 hours ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. స్టూడెంట్స్ షార్ట్ లిస్టింగ్ అప్లికేషన్ విల్ బీ ఫిల్టర్డ్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ సూపర్ అండ్ ర్యాంక్డ్ రిప్ స్కోర్. ఈ 2 కావాలి. యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ముందు ఏంటంటే ప్రొఫిషియన్సీ
60 minutes, aptitude test 120 minutes. Rep score in order to shortlist for interview. There will be negative marking అంటే 1/4 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సపోజ్ మీకు కానీ 1 మార్క్ వచ్చింది అనుకోండి, 1 మార్కు పాజిటివ్ మార్క్ అంటే 0.25 నెగిటివ్ మార్కింగ్ ఇస్తారు, గుర్తుపెట్టి. ఏదైనా ఒకటే, ఇప్పుడు సపోజ్ 4 మార్కులు ఇచ్చాడానికి 1 మార్కు తీసేస్తారు. ఏదైనా ఏ రాయినా ఒకటే పళ్ళోడు కొట్టుకోవడానికి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనము డేట్ ఆఫ్ ఎగ్జామినేషను మనకి వచ్చేసి 2 May 2026, 2 May 2026 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. మీరు ఎలిజిబిలిటీ మీరు ఎగ్జామినేషన్ రాయాలి. తర్వాత ఇదేంటంటే ఫస్ట్ మీరు రాయాల్సింది ఫస్ట్ ఎగ్జామినేషను, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అమ్మ. 2 స్టూడెంట్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఉన్న తర్వాత మనం అప్లై చేసుకోవాలి అడ్మిషన్స్, ఈ ఓపెను యూజీ ఎలా ప్రిపేర్ అంటే ఇంటర్వ్యూ తర్వాత మీకు సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, 4వ తారీఖు నుంచి 6వ తారీఖు జూన్ వరకు ఉంటుంది, నో ప్రాబ్లం. మరి ఎగ్జామినేషన్ లిస్ట్ సెంటర్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇక్కడ ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ అనంతపూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం అన్ని మేజర్ సిటీస్లో ఉన్నాయి. తిరుపతి కానీ, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తర్వాత ఇవి మన ఏపీకి సంబంధించినవి స్టూడెంట్స్. తర్వాత తెలంగాణకు చూద్దాం. మనం తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి తెలంగాణ, ఏపీ 2 మనకి ఇంపార్టెంట్. తర్వాత తెలంగాణ చూస్తే ఇక్కడ తెలంగాణలో హైదరాబాదు మెయిన్, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్నగర్, నిజామాబాదు, వరంగల్, అగర్తాల ఇది నాట్ బిలాంగ్స్ టు ఇదమ్మ సెంటర్ ఎగ్జామినేషను, సిటీ సెంటర్. లాస్ట్లో మనం ఒకసారి డీటెయిల్స్లోకి పెడితే అప్లికేషన్ పోర్టల్ 11వ తారీఖు ఓపెన్ అయింది. అప్లికేషన్ క్లోజెస్ 31st. ఎంట్రన్స్ ఎగ్జామ్ 22 May 2026. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ 4th to 6th వచ్చేసింది. ఇక్కడ మీకు సీట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ పోతే ఏంటంటే స్టూడెంట్స్ ఇక నెక్స్ట్ ఇంకో మోడ్ ఉందమ్మా, స్పెషల్ ఛానల్ అని పెట్టాడు. ఈ స్పెషల్ ఛానల్ కూడా చూద్దాం ఒకసారి. ఈ మోడ్లో కూడా మనం అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ ఛానల్ కూడా ఓపెన్ అయ్యింది. 11th February 2026, 31st సేమ్. స్పెషల్ ఛానల్స్లో మెయిన్ ఏంటంటే వీళ్ళు స్పెషల్ ఛానల్. The special channel mode is the special channel of admission BTech program. The channel is aimed at identifying talented students with challenging only talented students అంటే వీళ్ళది. ఇక్కడ చూసినట్టు బీటెక్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు అమ్మ, గుర్తుపెట్టండి. ఇక్కడ మంచి లాజిక్ ఏంటంటే ఓన్లీ 4 year బీటెక్ ఇస్తున్నాడు. యూజీఈలో ఏంటంటే 5 years ఇస్తాడు. అది కొద్దిగా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఎవరైతే రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండాలి కొద్దిగా వెళ్ళొచ్చు. ఇక రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండా లేకపోయినా ఫ్రాంక్గా చెప్పుకున్నాం, మనం మాట్లాడుకోవాలి ఫ్రాంక్గా. రీసెర్చ్ సైడ్ ఉండా లేకపోయినా సీటు వస్తే వెళ్ళండి, నో ప్రాబ్లం. అది వరంగల్తో ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. యూజీ 2026 రాసి మీకు రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండా లేకపోయినా బీటెక్ ఉంది కాబట్టి వెళ్ళాలి. కళ్ళు మూసుకుని ఆ 1 year కూడా మీరు చదువుకోండి, ఇబ్బంది ఏమీ లేదు, నష్టం ఏమి లేదు. ఇక మనం ఇక్కడ 2 బ్రాంచ్లు ఉన్నాయి. స్పెక్లో మనకి ఈసీఈ ఉంది, 2 సిఎస్సి, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇది 4 years ప్రోగ్రామ్ ఏమో. తర్వాత ఎలిజిబుల్ సేమ్ కదా, 2026 క్లాస్ 12. యు ఆర్ ఎలిజిబుల్ ఇఫ్ యూ హ్యావ్ పాస్డ్ 12th class. ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది, ఓన్లీ 2026 జూలైలో మరి ఇంటర్మీడియట్ కానీ సిబిఎస్ఈ 12th ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. అక్కడేంది 23, 24, 25, 26 ఇక్కడ ఆ కండిషన్ లేదు. ఓన్లీ జూలై 2026లోనే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే ఉండాలి. తర్వాత యూఆర్ కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ 4th semester ఆఫ్ అన్ ఇంటిగ్రేటెడ్ 6 year 12th plus బీటెక్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ ద 10th class. 10th class అయింది. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయమ్మ. వీళ్ళు ఎలిజిబుల్ ఎవరైతే స్టడీడ్ జవహర్ నవోదయ విశ్వవిద్యాలయం వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. స్పార్క్ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్, వేరే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇది క్యాండిడేట్స్ అప్లయింగ్ యూజీఈ మే నాట్ ఎలిజిబుల్. స్పెషల్ మోడ్ ఇది జవహర్లో మెయిన్ ఏంటంటే ఈ కండిషన్ కావాలమ్మ, గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్ మన దగ్గర లేదు, ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర స్టూడెంట్. స్పెక్ 60 minutes ఇంటర్వ్యూ ఇదంతా ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మరి ఓవరాల్గా స్పెక్ ఛానల్ అయితే మరి ఇచ్చారు. తర్వాత మనకి స్టూడెంట్స్ మనకి జేఈ ఇంకా అడ్మిషన్స్ ఓపెన్ అవ్వలేదు.
ఇక ఓపెనింగ్స్ను ఇవి లేటరల్ ఎంట్రీ ఇదంతా ఓకే. ఇంటర్మీడియట్లో తర్వాత ఇంటర్మీడియట్ కూడా మీకు డైరెక్ట్ ఇస్తారమ్మ, గుర్తుపెట్టుకోండి. బోర్డు ఎగ్జామ్లో ఓన్లీ ఇంటిగ్రేటెడ్. ఇక్కడ బోర్డులో 998 999 మార్కులు వచ్చినాడు ఈ బోర్డుస్కి ఎలిజిబుల్. తర్వాత మీకు జేఈ మెయిన్ ఇది చెప్పాను కదా, జేఈ మెయిన్ 2026 వాళ్ళు ఎలిజిబుల్. దీనిలో మీకు ఆల్మోస్ట్ ఒక 250 మార్కులు వస్తే మీకు 250 ప్లస్ వస్తే మీరు జేఈ మెయిన్లో డైరెక్ట్గా బీటెక్ జాయిన్ అయ్యే అవకాశం. దాని డీటెయిల్స్ మనం చెప్దాం తర్వాత. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.